దేవర సాంగ్ అంటే థర్డ్ సాంగ్ ఉంటే వేరే లెవెల్లో ఉంది అని అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మనం చూడొచ్చు, నాకు తెలిసి ఒక 1000 కోట్ల పైనే రీచ్ అవుతుంది ఈ మూవీ. మనం గెస్ చేయొచ్చు, అంటే ఒక పుష్పాన్ని మించిన రేంజ్లో వెళ్ళిపోతుంది. నాకు తెలిసి బాహుబలి రికార్డు క్రాస్ చేస్తుంది అని చెప్పొచ్చు దేవర. సో ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చే మూవీ అని చెప్పొచ్చు దేవర కూడా. అండ్ యా మన చూడొచ్చండి, మన RRRలో రాజచరణ్ గారి మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారిది మనం చూడొచ్చు డ్యాన్స్. సో ఆయుధ పూజలో జూనియర్ ఎన్టీఆర్ గారు తను వేసే స్టెప్స్ వెళ్ళి వేరే లెవెల్ గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి మన దేవర మూవీలో. అండ్ ఫ్యాన్స్కి మంచి ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, నేను ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అని చెప్పి ప్రౌడ్గా చెప్పుకునే మూవీ ఇది దేవర. ఎలా ఉందని అడుగుతావేందన్న, అసలు నిజంగా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. అసలు అదే మనకి ఫస్ట్ జాన్వీ కపూర్ సాంగ్ 85-90 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది కదా, ఇది 1 డేలోనే వెళ్ళిపోయింది. ఆ రేంజ్లో ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ పదాలు కానీ ఆ కత్తులు కానీ నిజంగా కొరటాల శివ గారు అసలు ఎక్కడ తీసుకెళ్తారు సినిమా నాకైతే అర్థం కావట్లేదు. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో ద బెస్ట్ మూవీ ఏదన్నా ఉందంటే అది నేను డెఫినెట్గా చెప్తాను. 100% దేవరనే. ఈ సినిమాని కొట్టే సినిమా కూడా రాకపోవచ్చు. ట్రైలర్ చూసే నాకు మర్చిపోయింది అన్న. రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో బొమ్మ పడితే ఎట్టా ఉంటుంది అసలు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే సాంగ్ డెఫినెట్గా అన్న, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క అనుభూతి. అంటే ఈ సాంగ్ ఇక నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నిజంగా అసలు ఆ పదాలు కానీ నిజంగా ఆ టేకింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. పిచ్చి పండగ చేసుకుంటున్నారు. స్టిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా సినిమా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని రికార్డులు బదులు కొడుతుంది. డెఫినెట్గా 1000 కోట్లు 2000 కోట్లు ఈజీగా కొడుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా.